జ్వాలల చితిని, హీన సంస్కారాన్ని, నీడలా వెంటాడుతున్న మంచు బల్లాలని ఏ మహనీయులు చెప్తున్నారు? రెండు కాళ్ల జంతువి కాకపోతే చాటు మాటేసి పరుచుకున్న భయం రెక్కల నీడలెక్కడివి? ఎలుకకు పిల్లి సాక్ష్యం కాకపోతే మృత్యు ఛాయలై ఎగిరేసుకపోతున్న ప్రాణాలెక్కడివి? టిష్యూ పేపర్లా నలిపే చేతులు కలవనీయవు, కలిసి బతకనీయవు. ఆకలొకటే, దప్పికొకటే, బాధల బందీ ఒక్కటే. నడుమ రాపాడే ఈ రక్తపటలమేమిటని? బహుదూరాల దగ్గరికి పయనిస్తున్న పరిణామాల దశలోనే విధ్వంసం సెగలు రేపుతున్నాం. దృక్నాడీ తారకల మీద పచ్చబొట్టింకిపోతున్నది చూడు. మతం ఒక ఆచార్యుని అడుగు, బోధ నదుల దార, ప్రవాహపు జాడ, నడిచి అంతమయ్యే సముద్రం. పేరు కోసమో పెన్నిది కోసమో పాకులాడని అంతర విశ్వాసం, అతీత వ్యక్తిత్వం అర్పణంగా సొమ్ము చేసుకుంటున్నారు చూడు. బలంగా లాక్కుంటే దోపిడి, బలహీనులను కాపాడుకుంటే విజయం. నెత్తురంటిన ఓటమి గతుల ఎల్లలు జరిపే ప్రేమల కన్నా గెలుపున్నదా? కట్టుకున్న విశాల సామ్రాజ్యమున్నదా? ఇన్ని నాగరిక అల్లికల మధ్య ఏ ఆటవిక తీరాలకు? భిన్నత్వమంతా కలిసి ఏకం కావలసిన ప్రశ్న మాయానాలుకల వెనుక దాచిన విషగ్రంథులు తీసి చరమవాక్యం ఒకటి బదులు కావలసిన కవిత తిరిగి రాయాల్సి ఉంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు